వచ్చి ఉన్నాను కనుక నేను వచ్చిన వై కారణం తెలుసుకున్నదా? అలాగనే తెలపండి తండ్రి. ఆలోచించి అలాగనయ్యా. బట్టలు ముక్కిలేక పీసి వస్తాండి. రెడ్డి వారి పౌరుషమారు ఏంటి పౌరుషం? చిన్నగా కొట్టుకో. చిన్నగా మేము ఈ రెడ్డి వారి మేము చిన్న కుట్టుకుంది మేమరా. నీ రెడ్డి తగిన చిన్నగా కొట్టుకో. కూడా వచ్చేసా మీలాంటి వారు శాతకాల వాళ్ళు చిన్న కొట్టుకుంటారా? మీ శాత బాగా వస్తుందా? బాగా సర్వీసే. నా బాధ ఏమిలే. ఏ టైం జారిపోతుందో మొన్న ఏటి జారిపి మధ్యలో పడిపోయింది అనుకో. ఎలక్ట్రిక్ కంటే ముందుంటా ఉండు, నేను వస్తానండి. మీలాంటి శాతకాల వాళ్ళు కొట్టుకుంటా ఉంటుందిరా. నాకు బాగా సర్వీస్ రా. అందుకే కదా నువ్వు రోజు సీమాలు లేకపోయేదా? అవునా? సీమాలు ఎట్లా కొట్టుకునేది ఎట్లా అట్లే ఏటి జారిపోతూ ఉంటుంది. అటు చిన్నవారండి భార్య కలదు శ్రీరమ్మ కొండమ్మ. అవునయ్యా, సకల సకల సంతోషముతో పాలవుల పరిపాలన చేస్తున్నాం కదరా. అవును ప్రభు. అంటే కాక ఇంకా తిరుగుతున్న ఆలోచించి విను. అలాగనయ్యా. రాజ్యము ఏనుగులు గుర్రాలు కొరుక్కము ధనము ధాన్యము వజ్ర వైద్యుడు నేను గోడేది కాపాడు. అబ్బ రొక్కము రోజునము ధనము బాగా సంపాదించినావు. అవునా? ఇంకా మీ అమ్మ రోజు టమాటా చెట్టు పుడిరేసుకుని పోతుంది. మీ అమ్మ ఊర్లో చెప్తాను. ఏమని? మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 500. ఆటో వాడికి వాదే అని చెప్పింది. మేము ఇచ్చేదిరా ఈ 10-20 బట్టలే మీ వద్దు. 50-100 కూడా చస్తా కదా మాకు. మీలాంటి వాళ్ళకి ఇచ్చేది మేము కూలోళ్ళకు. పురి కట్టించేవాళ్ళు మీరు. పురి కట్టించేవాళ్ళు. అయితే నిన్న సాయంత్రం మేము మా ఇంటికాడికి వచ్చిందా. ఎందుకప్ప? టమాటా పసులు మెత్తుకుంటే పాత షర్ట్ ఉంటే ఒకటేనయ్యా మెట్టుతో కొట్టేద్దాం. నా పెళ్ళాము గబాన్ని ఇచ్చేసింది షర్ట్ ఒకటి పాతదే. అబ్బా మా అమ్మకి నీ షర్ట్ ఎత్తుకొచ్చు. నీ పెళ్ళాం షర్ట్ ఏమున్నా కూలోళ్ళకి ఎవరికైనా ఇచ్చేదానికి ఏంటిదిరా? అసలు నీ ఏకి మా అప్పుడు తెలిసిన ఏడుంటుంది బా ఏమవుతుందిరా? పైన పైన అవునులే. ఆంధ్రాలో 1వ తేదీ 4,000 వస్తుంది కదా సంబరం. ఎక్కడ వస్తుంది? క్వశ్చన్ పెట్టి ఇంకా పైన 3 రోజులు. అవి నీలాంటి
తిండి లేక కట్టే బట్టలే కాపుడు కడిగి తినే నా కొడుకు మీకు వస్తాయి అట్లాంటివంతా మేము రెడ్డి వారు మాకు వస్తాయి అట్లాంటివే ఇంక సస్తా అంటే ఏలుముద్ర రాలేదనే సచివాలయం కాడికి పోతావు బియ్యంలో దుద్దమ్మంటావు వ్యాధి దుద్ది ఆయన చెయ్యి అడిగిచ్చేసినవా రే తాలూకా ఆఫీస్లో తిరుగుతానని దానికి వస్తానని మాయమ్మ కాదా వీళ్ళమ్మ ఏమట్లా మా అమ్మకు పెన్షన్ రాలేదంటే మా ఏలు పెడితే ఏమైనా వస్తుంది కాబట్టి మేము మా ఏలు పెట్టి ఇప్పిస్తున్నాం మీ ఏలు పెడితే ఏమైనా వస్తుందా ఏమైనా రావాల్సిందేరా ఏమైనా వస్తుంది సమయం నీ కాళ్ళకి దండ పెడితే అట్లా రేపు పొద్దున్న మా ఇంటికాడికి రా తండ్రి ఎవరా నా కొడుకు దొడ్డు కూర్చొని 2 రోజులు దొడ్డు కూర్చొని చేయాల ఏలు పెడితే వస్తుంది నేను చెప్తుంది సిస్టమ్ లో ఏలు పెడతారా పిల్లలకు ఏలు పెట్టాలి మాత్రం కనిపిస్తారు నీకు అదేంటి పెట్టినా వస్తుందని అట్లా కాదు సిస్టమ్ లో మంచి సమయం మా తొమ్మిది ఎక్కడ ఇచ్చినా ఏడుపైనా వస్తాయి ప్రభుత్వ పథకాలు సరే అది నా తెల్ల నా కొడుకు సకల సంతోషంతో పాలన పరిపాలన చేసిన సమయం అవునుపా అంతేకాక ఇంకా తెలుసు ఆలోచించి వినరా అలాగేనప్పా కొడుకులు 6 మంది కోడాలను పొత్తు పుట్టిన వేగలేసిన గోవింద నారాయణ అంటూ అన్ని కొలిచేటారు కావలం ఆయన మేము అవును ప్రభు ఆయన నా పాలనలో ప్రజలకు సుఖోజంగా ఉన్నారు అదేమిటయ్యా చెప్తున్నా ఆలోచించండి ఎక్కడ పులాలు అంటే మన మా ఊర్లో బాగా పండుగ జరిగా అప్పుడు నేను ఊర్లో లేదు నువ్వే పెద్ద పీర వేసేటా నీకెళ్ళి పీరు మాత్రం కనిపిస్తాను సత్తుల పీరు సత్తుల పీరు కానీ ఈ రెండు వాళ్ళు మంచి పోలాలు చెట్ల కదా వేసేది ఇంకెట్లా తీసి మరికాయ ఉంటే సత్తులో కేసు తెచ్చి ఉండి ఇల్లు బాగుంటావు తీసినావా మేడకి వెళ్ళండి మేడ జమ్మ తెప్ప ఎట్లా
కొడతావా? కొడతాను భయపెట్టి ఇట్లా పని చేస్తావు పాడుగా నువ్వా రాయిరా నువ్వేగా తీసి మెడకి నిందా మూర్ఖుడా నేను మెడకాదు ఏమైంది పూర్వాలు నల్ల అని చెప్పింది నేను మాకు తెలిసిన పసిపెట్టుకో. తెలియక చేసినావా తెలియక తప్పు చేసినావు కనుక మొదటి తప్పుగా క్షమించాను ఏమనివా? ఏమన్నారా మీ అమ్మ చచ్చిగా వడ్డేసుకున్నట్టు వడ్డేయకుండా ఉన్నారు ఎప్పుడు చిన్నాగరెడ్డి ఛత్రపతి అనువా? అవునా మహామంత్రి నేను భయపడిపోయినాను తీసి మెడకి తిట్లేదు భయపడదని చెప్పినాను కదా మళ్ళీ ఎందుకు వెళ్తాను ఇంకా భయం ఉంది. భయపడతలేరా బిడ్డలాంటి వాడివి తెలుసో తెలియక తప్పు చేశావు మొదటి తప్పుకు క్షమించాను ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయదు ఇంకా సరేలేపా. అవునా మహామంత్రి కొంచెం ఉంది భయం. భయపడదని చెప్తే కదా ఏ మాత్రం భయపడుతులే మేము భయమే ఏ భయపడదు సరేలేపా. అది అవునా మహామంత్రి చెప్పరు నా కొడుక. ఏమిటి ఆయన ఏం భయం వద్దానే చెప్పరు నా కొడుక. ఏంద్రా వాడికి ఏం భయపడుతున్నావు చెప్పరు నా వాడు ఒకసారి అన్నాడుపా పని చేయి మనకి భయపెడతావు చెప్పు కూర్చోరా నువ్వు ఒంట్లో భయం పెట్టుకోరా భయం అని పెట్టుకోవాలి మూడు పెట్టుకో కొట్టలేదు మన ఊరంతా తిన్నాను అన్న. నేను చెప్పింది భయం అని పెట్టుకోమని కాదు ఒంట్లో భయం భయం అని పెట్టుకోరా భయం అయితే ఉందిలే ఆడా అలాగే భయపడుతూ నా పానంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుపు వీళ్ళపా పిగ్గుమట్టను చెక్కని అటువంటి మాటలు మాట్లాడుతున్న మూడు కూడా 3 కేజీ తింటేస్తే ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు తండ్రి. అట్లయినా నేను కొత్తగా వచ్చిన కొలు సింహాసనము కస్తూరి గంధ మనతో నేను గోమేదకు మనతో ఓ సుందరు అలంకరించి ఉన్నావేమిరా అలాగనే అలంకరించేదడు తండ్రి. ఎక్కడ నా సింహాసనం ఎట్లా బుద్ధి లేకదమ్మంటున్నాయి. నా సింహాసనము కస్తూరి గంధ మనతో నేను గోమేదకులతో ఓ సుందర శృంగారించరా అలాగనే సింగారించేదరయ్యా. శబాష్ కొత్తగా నువ్వు ఏమనుకున్నావు అది ఈ రెడ్డి వారు కూర్చున్న ఉక్కు సింహాసనం మీ నేను సంపాదించినాడా గౌరవ బాగా కూర్చున్నది. అక్కడ ఉంటే భార్యది ఇక్కడ ఉంటే రెడ్డి వారు ఉక్కు సింహాసనం రా. అయితే ఏమే దాని మీదకి నీ యొక్క కుక్కలు ఎక్కకూడదు. అట్లా నీ యొక్క కుక్కలు ఎక్కకూడదురా. మీ ఎట్లకు మేము ఎక్కచ్చు మీరు అసలు మీరు ఎక్కకూడదు. మీరు ఇక్కడే మేము ఎక్కచ్చు. ఇప్పుడు మేము మీరు మీరు ఎక్కచ్చు మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు. ఎవరైనా నడికి కనుక్కుంటా ఉండు.
పెద్దప్పా నేనా? పెద్ద ఇనుముని ఇట్లుండవా ఏయ్, యమధర్మరాజు ఇట్లుండవరా బాగుండవునా బాగున్నాను. అమ్మ నాయన చచ్చిపోయారు వాళ్ళు గోవింద తిరుమల పోయారు. ఓ కాదా ఆ? వచ్చిపోయినా వచ్చిపోయారు వాళ్ళు. కాదా అప్ప చెప్తానడా సింగనవాసం అది సింహాసనం. దాని మీద నేను మెక్కొద్దంటే అలా మైకొద్దని చెప్పినా పైకి మన లాంటి వాళ్ళు ఎక్కకూడదు. 2 వారు మాత్రమే దాని పైన కూర్చోవచ్చురా. ఇట్లా ఏమన్నా పంచాయతీలు ఉంటే అప్పుడప్పుడు పిలుస్తారా సరే సరేనా? సరే నా కొడక అయ్యో కొడక కూర్చోపో పాపం వారికి నెత్తరగట్ల లేనాయి ఇక పిరమింద బండిలో కూర్చోలేడు రాలేడు ఏమిటంటే ఒక గడ్డ పగిలిపోయింది అంటాడు నువ్వు నాకు చెప్తూ రాయి అయిపోయిందని డైపర్ వేసుకున్నా డైపర్ ఆయన నెత్తరగట్లేని చెప్పా నువ్వు కూర్చోవచ్చిందంటే నువ్వు కూర్చోకూడదంట కూర్చున్నా కనుక లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చి కడిగేదాను. నేను కూర్చో తక్కువ నా కొడుక నువ్వు తక్కువ నా కొడుకు కూర్చుని దాని మీద మేము 2 వారు ఎక్కడ కూర్చుంటావా? తక్కువ నా కొడుకువా అవురా నువ్వు మేము 2 వారు ఏదో నా పక్కన కూర్చొని ఇంత తింటూ సిక్కు పట్టిందా అప్పుడు దాని నీకు పెద్దవాడా మాట మాట్లాడుతున్నావు మూర్ఖ. అది ఎప్పుడు చెప్పే చాలా రోజులు నేను పిట్టుబట్టింది దీన్ని చెప్పిందా ఏరా కళ్ళు వినయ్యా నువ్వేం చెప్తున్నావు నీళ్ళు ఎత్తుకొని కరంగా చెప్పలా నీళ్ళు చెరువులోకి ఎత్తుకొని మొత్తం తప్పకుండా కూర్చొని పుచ్చుకున్నాం ఎందుకు రోడ్డు కడతావా తప్పకుండా కూర్చొని పుచ్చుకోమన్నా తప్పకుండా కూర్చోండి. నువ్వు కూర్చున్నా నాకు మాట చెప్పేదా నువ్వు చెప్పాలి రా 2 వారు సింహాసనం ఇచ్చిపోయి కూడా తమ్ముడు పడిపోయి ముడ్డు పడిపోయినా ఎందుకు ఎత్తిపోతాడావా? నీళ్ళు లేవా నీళ్ళు లేని దానిక అట్లయితే నాకు ఒక మాట చెప్పి బట్ట తీసుకొని క్లీన్ గా తుడిచేయంటే సింహాసనం పైన అలంకరిస్తే కదా బట్ట తీసుకొని క్లీన్ గా తుడిచేసి మళ్ళీ అలంకరించు. అది ఇప్పుడు మేము ఆశీర్వాదము ఏం బుద్ధి లేక కూర్చుంటే నేను తక్కువ నా కొడక మల్లెపూలు ఎక్కడ? మల్లెపూలు మల్లెపూలు దానికి చూడు కాదంటే మల్లెపూలు సమస్యపూలు వేసినామన్నమాట. సభాద్రా మేము ఎవరురా? రెడ్డాసమే 2 వారు పన్నీరు కలిగినవేమిరా? పన్నీరు కూడా పాటి పెట్టి అట్లాంటిది పైన పెట్టాడా పక్కన మగానికి ఎగురుతుందా ఎప్పుడు కూర్చోండి ఆయన ఇంకోసారి ఈ పక్కన గ్యాప్ ఉంది. నువ్వు కుదరదు అర్ధగంట పడుకో కొట్టి కొట్టి చెయ్యి చుచ్చాడు అయిపోయింది సుస్థ ఆశ్రయికైతే ఈ చేత కొట్టు దీంతో అంత మాట ఉంటారు కదా అందుకు సరే కథ కూడా పట్టుకో
ఏయ్, చిన్న దిగుతామే చిన్న నువ్వు పైకి ఎక్కిందా యాడ పైకి ఎక్కేదే? పైకి ఎక్కినావేమో కొండ మార్పల్లి క్రాస్ వరకు మెరుగు తిప్పుతామని చెక్కినా ఎందుకంటే ఏయ్, నువ్వు ఈడ అవసరం లేదు, ఆర్మీ కూర్చో. ఏడా ఆర్మీ కూర్చో. వాళ్ళు నీళ్ళు ఎత్తుకొని వస్తావా నన్ను అక్కడ పీ కూర్చో అంటాను ఏయ్, పాపం కూర్చోమనండి. కూర్చో. ఏయ్, మళ్ళానా ఏయ్, అన్ని ఏమన్నా నువ్వా? ప్యాంట్ బెర్ర గుట్టింటి వచ్చి వెళ్తా అన్నా ఎవరా? అదే కైలురా అక్కడే ఉండు. ఉంటాను ఆహా. ఏయ్, పర్వాలేదు. అందుకే నా కొడుక నేను చెప్పిందే ఏమయ్యా ఎప్పుడు కోలాలు మెడికల్ హాస్పిటల్కి వచ్చిపోతామని ఏమో దాంట్లో కూర్చొని పనకలాడుతుండవా తనకులాంటి కాదురా, రెడ్డివారు ధర్మాలు. దర్బారు అవురా? సొలవచ్చిన మాట చెప్తేనా ఏంపా సరేలైతే టీవీ ఎందుకు తెలుసురా? తెలియదాక టీవీ అనగా ఓ సరేలేపా అది ఊర మహావతి. అప్పా నేను చూడదు తిరుమల దినమున నా మనమలకు కోరిక తెచ్చా. ఏ కోరిక తల్లించావు ప్రభు దక్షిణ అంతపురంకి వెళ్ళి వెళ్ళి మీ అమ్మ దొరికినదు. మా నాయన మెట్టుతో పడతాడు గేట ఎవరా? నేను ఎంత దూరం మా అందరం నుండి వచ్చింది కాక మనం మిమ్మల్ని బతుకురా పోరాటవా మీ అమ్మతో మురుసుప కాదా? నేనెవరు? అప్ప నా భార్య ఉన్నావురా? పెళ్ళామా ఎవరు అది అనిందా చిన్నతర పెద్దలు నాకు మాట్లాడుతావు. నువ్వు నీకే నాకు అడిగింది నువ్వు నాకు ఏం కాదు, నాకు తెలియదే. నీకేం కావాలని అడిగిందే. నీకైతే పెళ్ళామా ఆ. నాకైతే ఆయమ్మని పిలుచుకురమ్మనిందా ఆయమ్మే. నేను మా అమ్మని పెట్టేట్లు తినాలనుకుంటుపా మీ అమ్మ కూడా నాకు అమ్మలాంటిదే. దక్షిణ అంతపురం వెళ్ళి అందాల నేను ప్రూఫ్ పోతే నా భార్య కొండమనే ఉన్నది. ఈ రెడ్డి వారి ఆజ్ఞని చెప్పి సభా ముందుకు పిలిపించి తెలుసుకోండి సబ్బా లక్ష్మీ పో. బాబా ఇప్పుడే కదా ఇప్పుడే పో. సరేలే. కాదా ఇట్లా నేరుగా వెళ్ళిపోతున్నా ఏడుకెట్టు అనుకోతున్నా చెరువులో పడి తెచ్చుకోదు. వడ్డింటి పోవా? కాదా నువ్వుగా అప్పటి పోవా? పాపకి పోవాయి వెళ్ళిపోతా పోవాయి వెళ్ళిపోతా పోవా? ఏమని చూడు ఈ చిన్న రెడ్డి గారు పుట్టకోసి గారు నాకు మామ గారు ఈ నేలు మొండమయ్యా మొన్న వినాయక చవితి నా పొద్దున్న పిల్లలందరూ చందాలు చేసి 12,000 ఇచ్చినారు నా కొడుకు దగ్గరికి. పాప 3,600 తినేసినాడు నా కొడుకు. తినేసినాడు మళ్ళీ చందా బుక్ పెట్టుకొని కాల్ చేసినాడు. పిల్లలందరూ వచ్చి అడుగుతా అంటే అంతలో వాళ్ళు పరచుకుంటూ నరికేసి జరుగుతున్నాడు. పాపమ్మ బొమ్మ పెట్టినారా బొమ్మ పెట్టింది చిన్న బొమ్మ తెచ్చి 12,000 నేను చెప్పినాను నా కొడుకు. మళ్ళీ ఇటుకు వచ్చింది చిన్నాగిరెడ్డి నేను పెద్దనాగిరెడ్డి ఇట్లా నా కొడుకు ఏమి చెప్తాను. అదే వినాయక చవితి పొద్దు చందా డబ్బులు 3,600 తినిలా అది నేను ఎవరికి చెప్పలేదు. ఏం చెప్పలేదురా? మైక్లో చెప్తాను. కొనుక్కొని పది వరకు వినిపిస్తూ ఉంటుంది. కొడుకోని పోలే గిరుకోని పోలే నాకు దాంతో నువ్వు 3,600 తినేసి పెద్దూరు నీకు వచ్చినట్టు అదే పని చూసేదాం. 1,000 మంది నీ మాట చెప్తా అంటే ఎంత అవమానం నాకు. అబ్బా
ఆ డ్రాయింగ్ అంత ఉందని మనసాడు అనుకున్నారు కానీ ఆ కొండం మేడుందేమో అమ్మా దాడి కూర్చొని రీతిట్లమ్మా అమ్మా ఆ మగానికి పౌడర్ అన్నీ వేసుకోకూడదు తల్లి వచ్చేసి నువ్వు నేరుగా అప్ప పిలుస్తానుడా ఉందో ఏమో ఆ ఇక్కడ ఆయన ఎక్కడ ఎక్కడ వల్ల ఆహా మహాతల్లి రామా నేను వస్తాను టైం పడుకుంటారా పిలిచినప్పుడే లేస్తారు జనాలు అమ్మ కొండమ్మదేవి